సో ఆయన ధర్మశాస్త్రం లా అండ్ పనిష్మెంట్ ఉంది. ఈయన ధర్మశాస్త్రం ప్రేమ క్షమాపణ ఉంది. అది క్రీస్తు ధర్మశాస్త్రం. అంటే దేవుడు క్షమాపణ కలిగిన వాడు. మూడవది పరిశుద్ధాత్మైన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ కలుగు చేస్తాడు. రక్షణ కలుగు చేసి సత్యము వైపు తీసుకెళ్ళడాన్ని అంతరంగ స్వభావాన్ని ఒప్పింప చేస్తాడు. ఇక్కడ రక్షణను ఇస్తున్నాడు, సత్యమును నడిపించడం నీ అంతరంగ స్వభావాన్ని కూడా ఆయన మారుస్తున్నాడు. ఈ మూడు కాన్సెప్ట్లు కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది చెప్పిన తర్వాత తండ్రి అయిన దేవుడు లా అండ్ పనిష్మెంట్ ఇచ్చాడు, ధర్మశాస్త్రము శిక్ష ఇచ్చాడు. కుమారుడైన దేవుడు ప్రేమ ఇచ్చాడు, ప్రేమతో పాటు క్షమాపణ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ